హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఇన్ని రోజుల నుంచి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈవినింగ్ వరకు ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత అసలు యాక్చువల్గా ఎంతమంది ఫైల్ చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది మనం మాట్లాడుకోవచ్చు ఒకవేళ వీలైతే. సో మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సుప్రీంకోర్టు కూడా 33 జీవో ఏదైతే దాన్ని సమర్థించినట్టే తెలుస్తూ ఉంది. నేను వినలేదు ఆర్గ్యుమెంట్స్, సో అంటే జడ్జ్మెంట్ కాపీని కూడా ఎవరు చూడలేదు. సో అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్స్ మనకు తెలిసిన వాళ్ళు న్యూస్ ఇవన్నీ చూస్తే 33 జీవోని సపోర్ట్ చేస్తూనే ఆర్డర్ అయితే వచ్చేసింది. అంటే 4 years ఖచ్చితంగా ఉండాలి. 2024లో హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆర్డర్, జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జడ్జ్మెంట్ కాపీ కాకుండా సో 33 జీవో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన 33 జీవోని సపోర్ట్ చేస్తూనే ఆర్డర్ అయితే ఇచ్చేశారు. సో ఎవరైతే 33 జీవో ప్రకారం 9th 10th 11th 12th తెలంగాణలో చదువుతారో వాళ్ళు మాత్రమే తెలంగాణకి లోకల్ అవుతారు. మిగతా క్యాండిడేట్స్ ఎవరు కూడా లోకల్ అవ్వరు. సో ఇందులో కొంతమంది 1 to 10th 11th 12th ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, 11th 12th వేరే స్టేట్లో చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకు ఇది సాటిస్ఫైడ్ అయ్యి ఉండదు. కానీ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే నీట్ యూజీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ 9th 10th 11th 12th తెలంగాణ చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. సో ఇక మీకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పటివరకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వెయిట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ కల్లా మనకు తెలంగాణలోని కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మెరిట్ లిస్ట్ వచ్చేసి అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తే రేపటి నుంచి మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు మెరిట్ లిస్ట్ ఇస్తే ఆ మెరిట్ లిస్ట్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సో ఎవరైనా మిస్టేక్స్ ఉంటే యూనివర్సిటీని ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది మెయిల్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చిన తర్వాత ఈరోజు నైట్ కల్లా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకుందాం. 33 జీవో ఇప్పుడు చాలా మంచి జీవోనే, 9th 10th 11th 12th అని. కానీ లాంగ్ టర్మ్లో ఎంత దూరం పనిచేస్తుంది అనేది మనం చూడాలి. దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్ ఇయర్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఒకవేళ మీకు వీలుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ వద్దు సార్, ఇప్పుడు జీవో వచ్చేసింది కదా, సో మనం హ్యాపీ అనుకుంటే ఓన్లీ ఫోకస్ ఆన్ వెబ్ ఆప్షన్స్, ఓకేనా. సో ఇంకా మిగతావన్నీ ఆపేసేయండి, కేవలం వెబ్ ఆప్షన్స్ మీద అండ్ మీరు ఏమేమి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో వాటి మీద ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే జీవో నెంబర్ 33 కోసం కానీ, సో జీవో నెంబర్ 33లో ఏమేమి ఉన్నాయని కానీ, సో ఎవరైతే ఫైట్ చేశారో, ఎవరైతే పేరెంట్స్ వెయిట్ చేశారో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇందులో కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు, 1 to 10 చదువుకున్నాం సార్, ఇంటర్మీడియట్ చదువుకోలేదని. సో మేబీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, దానికి మనం ఏం చేయలేము, అది గవర్నమెంట్ తీసుకున్న ఆర్డర్. థ్యాంక్ యూ.